మనం చాలా నిజాయితీగా ఉండాలని ప్రతి ఒక్కడు ఉద్యోగంలో చేరతాడు. ప్రజలకి సేవ చేయాలి అని. 4 రోజులు పోయాక ఆ ప్రజలకి మంచి పనులు చేసినప్పుడు వాళ్ళు "అయ్యా! ఇది అట్టి పెట్టండి అయ్యా" అంటే అంటారు. "వద్దొద్దొద్దొద్దొద్దు" అంటారు మొదట్లో. తర్వాత ఈ జీతంతో ఇంటి అవసరం ఎక్కడో ప్రాబ్లమ్ వస్తది. అక్కడ చెయ్యి వాళ్ళిస్తే తీసుకుంటాం వరకు. నేను అడగట్లేదు గదా! వాళ్ళిస్తేనే తీసుకుంటున్నాను గదా! అని ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఇస్తే కానీ పని చేయడం ప్రారంభం కాదు. ఆ తర్వాత పని ఆపేసి ఇస్తే గాని డబ్బులు. ఇది ఏ స్టేజ్‌కెళ్ళిపోయిందంటే సమాజము ఇదివరకటి రోజుల్లో ఇలా అవినీతిలో కనుక ఎవరన్నా పట్టుబడితే ఆ పిల్లల్ని స్కూళ్ళల్లో వాళ్ళ పిల్లల్ని అవమానించేవాళ్ళు. ఆళ్ళ బంధువులు ఎటకారం చేసేవాళ్ళు. ఇవాల్టి రోజున మన బంధువు ఏసీబీ కేసులో దొరికాడంటే మనోడు మంచి స్ట్రాంగ్ రోయ్ అని మనకు ఫీలింగ్. ఆ పిల్లలు ఏందంటే అయన్నీ రొటీన్ అనేటటువంటి స్టేజ్‌లో సమాధానం చెప్పారు. ఇంకోటి రెండో వాళ్ళు కూడా అందరూ ఇట్లాగే ఉన్నారన్నటువంటి ఫీలింగ్ పెరిగిపోయింది. దీంతో అవసరానికి మించిన సొమ్ము. ఇప్పుడు ఈయన బ్యాంక్ అకౌంట్‌లో ఉన్నదట ల్యాండ్ సీలింగ్‌కి సంబంధించినటువంటి అధికారికి, ల్యాండ్ సర్వే వీటికి సంబంధించినటువంటి అధికారికి తెలంగాణలో దొరికిన నరహరికి ఆయన బెడ్డు కిందన డబ్బులు కట్టలున్నాయి. అలాగే ఏం చేసుకోవాలో అర్థం గాక, అవసరమైనంత డబ్బులంటే ఒక అర్థం ఉంది. ఏం చేసుకోవాలో అర్థం గాక ఎంచి మీద పెట్టుకున్నాడట. గోతాల్లో పోసుకుని డబ్బులెట్టి పెట్టుకున్నాడట. మళ్ళీ ఇప్పుడు లాకర్లు తీస్తే ఎంతో తేలుతుంది. సమస్య ఏంటంటే ఇప్పుడు లంచాలు బాగా మరిగిన తర్వాత డబ్బులొచ్చాక బంధువుల్ని నమ్మలేరు. ఇంట్లో వాళ్ళ మీద పెడితేనేమో కేసులు అవుతాయి. ఎవరి మీదనన్నా పెడితేనేమో మళ్ళీ వస్తాయో లేదో తెలీదు. ఇలాంటి స్టేజీ తయారవుతుందన్నమాట.